హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకుంటున్నా. అందులోనే ఉండాలనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్. ఫ్రెండ్స్, ఇది ఆదివారం వంట. ఆదివారం స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ, నల్ల ఫ్రై అంట. నల్ల ఫ్రై ఆ రెండు మా వారికి. ఇదేమో బీరకాయ, మళ్ళీ ములక్కాడ రెండు కలిపి చేశాను. నల్ల ఫ్రై, మటన్ కర్రీ మా వారికి. ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా వచ్చేయండి, వీడియోలోకి చూపించేస్తాను. హాఫ్ కిలో మటన్ శుభ్రంగా కడిగేసుకున్నాను. కుక్కర్ పెట్టేసుకున్నా. కుక్కర్ ఆయిల్ వేసేసుకున్నా. కొంచెం చెక్క, 5-6 లవంగాలు, 2 యాలక్కాయలు వేసుకున్నాను. తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసేసాను 2. తర్వాత కరివేపాకు వేసుకున్నా. కరివేపాకు వేస్తే మటన్ స్మెల్ అంతగా రాదు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలా కుక్కరు నాకు అంతగా కనిపించలేదు వీడియో, అందుకని మళ్ళీ బాండీలో పెట్టి ఇట్లా వేయించేది మీకు చూపిస్తున్నాను. నా స్టైల్లో ఇట్లా చేశాను. మా వారు నాకు నేర్పించారు. మా అత్తగారు వాళ్ళు నేర్పించింది మీకు నేను చూపిస్తున్నా. లేకపోతే నాకు రాదు, మేము తినను. మా వారు వాళ్ళు తింటారు. అది నేర్పించింది మీకు చూపిస్తున్నా. తర్వాత బాండీలో ఆనియన్స్ మొత్తం వేగిన తర్వాత 2 టమాటాలు కట్ చేసి సన్నగా వేసేసుకున్నా. నా పచ్చిమిరకాయలు కాయలుగానే వేసేసాను, ఎందుకంటే చీల్స్తే మెత్తగా అయిపోతుంది. తర్వాత అవన్నీ వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకున్నాను. బీరకాయ మటన్ 2 కలిపి కర్రీ సూపర్ ఉంటుంది. వాళ్ళు తిని నాకు చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఒకసారి. స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం మీకు అర్థం అవుతుంది. స్కిప్ చేస్తే అర్థం కాదు. మొత్తం వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసాను. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి తిప్పేసి మూత పెట్టేసాను. గాజు మూత. నా దగ్గర గాజు ప్లేట్ ఉంది, అది మూత పెట్టేసాను. మామూలు ప్లేట్ ఉన్న ఇది అవుతుంది. కొంచెం వేగిన తర్వాత ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసేసాను. తిప్పేసాను. తర్వాత మటన్ వేసేసాను. మంచిగా కడిగేసి పక్కన పెట్టేసాను. ఉప్పు పసుపు అన్నీ వేసి కడిగి పెట్టేయాలి. మొత్తం 8 సార్లు కడిగాను మటను. కడిగేసేసి మంచిగా ఇది అవుతుంది. తర్వాత మటన్ వేసిన తర్వాత పసుపు నాకు సరిపోయినట్టు అనిపించింది. కొంచెం పసుపు కూడా వేసాను మళ్ళీ. తర్వాత తిప్పేసేసి మూత పెట్టేశాను. మూత పెట్టేసి మళ్ళీ తీసాను. కొంచెం వేగిన తర్వాత వేసేసిన తర్వాత కారం వేసుకున్నాను. గరం మసాలా, కారము, వెల్లుల్లి, అది గుంటూరు కారము, కూరకి కారము, అది గుంటూరులో తెచ్చాను నేను. 3 స్పూన్లు అది వేసుకున్నాను. 3-4 స్పూన్లు వేసుకున్నాను. ఎందుకంటే వీళ్ళు స్పైసీగా తింటారు కర్రీలన్నీ. మా వారు కానీ, మా వారి సైడ్ వాళ్ళు కానీ. నేను ఎక్కువ తినలేను కారము, మా వాళ్ళు తింటారు. కారము 5-6 స్పూన్లు వేసాను. గుంటూరు కారం ఏమో 4 స్పూన్లు వేసాను. మామూలు కారం ఏమో 1 స్పూన్ వేసాను. మొత్తం గరం మసాలా 1 స్పూన్ వేసాను. మొత్తం వేసేసిన తర్వాత తిప్పేసుకున్నాను. తిప్పేసేసుకొని ఒక 2 గ్లాసులు వాటర్ పోసేసుకున్నాను. తర్వాత మళ్ళీ కుక్కర్లో మార్చేసుకొని మళ్ళీ విజిల్స్ పెట్టేశాను. 5-6 విజిల్ రానియాలి ఫ్రెండ్స్. 5-6 విజిల్ రానియాలి, మంచిగా ఇది అవుతుంది మొక్క కూడా. ఇది మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కానీ, మా వారి ఇంట్లో కానీ ఇట్లాగే చేస్తారు. తర్వాత ఈ నల్ల ఉడకబెట్టేసేసి, అది చూస్తేనే ఫస్ట్ భయంకరంగా అనిపించింది, నాకు భయం వేసింది. అది పెట్టలేదు. నల్ల ఉడికిన తర్వాత కట్ చేసేసారు మా వారు. కట్ చేసిన తర్వాత దానికి సరిపడా బాండి పెట్టేసుకున్న. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకున్నాను. పచ్చిమిరకాయలు చీల్చేసాను. పసుపు వేసాను. వేసేసి కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసాను. మొత్తం వేసిన తర్వాత ముక్కలు నల్ల ఫ్రైకి వేసేసాను. మనకి తెలియదు కదా ఫ్రెండ్స్, వాళ్ళు తింటారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు తినేది మనము అడ్డు పడకూడదు కదా. వాళ్ళకి ఇష్టమైనట్టు మనం చేసి పెట్టాలి. అందుకే తనకి ఇష్టమైనట్టు చేసి పెట్టాను. ఎందుకంటే మా స్మెల్ బాగా వస్తుంది. నేను తినను, నా వల్ల కాదు. నాకు అది కూడా తెలీదు. ఇక వాళ్ళు నేర్పించారు కాబట్టి వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను చేయాల్సి వచ్చింది. చేస్తాను ఖచ్చితంగా. ఇది మనం తినకపోయినా యువతలోళ్ళు తింటే చాలు, వాళ్ళ కడుపు నిండితే చాలు కదా. ఆ తర్వాత కుక్కర్ విజిల్స్ 5-6 విజిల్స్ రాగానే గిన్నె పెట్టేశాను. గిన్నె పెట్టేసి ఇందులో మనం ఉడికింది మార్చేసుకున్నాను. మళ్ళీ కొంచెం ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడకబెట్టాలి. నిమ్మకాయ బద్ద పిండేసుకున్నాను, అరచెక్క, చాలా బాగుంటుంది చివరిగా. తర్వాత నేను నల్లకి ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసేసాను. 1 స్పూను. గుంటూరు కారం 3 స్పూన్లు వేసాను. దీనికి కూడా కారమేమో మామూలు కారమేమో 2 స్పూన్లు వేసాను. దీనికి స్పైసీగా కావాలంట ఫ్రైకి.
ఒకవేళ నా వీడియోలు నచ్చితే మాత్రం కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకు కానీ ఎవరికైనా నచ్చితే. నా వంటలు ఎవరైనా ట్రై చేస్తున్నా నాకు కామెంట్ చేయండి. ఒకవేళ నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైవ్ కూడా చేస్తుంటా. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు లైవ్లోకి వచ్చి మాట్లాడండి. మొత్తము ఇంకా తర్వాత గిన్నె మొత్తం ఉడికిన తర్వాత కొంచెం కారం సరిపోలా, మళ్ళీ కారం వేసాను. అయినా ఎందుకంటే వాళ్ళ కారం బాగా తింటారు. తర్వాత ఇదిగోండి నాకు బీరకాయ, ములక్కాడ అన్నీ కలిపి, బఠానీ అన్నీ కలిపి షార్ట్ వీడియో పెట్టాను, అది చూడండి. ఇది మటన్ కర్రీ. చివరిగా మటన్ కర్రీ చాలా బాగుందన్నారు, మెచ్చుకున్నారు కూడా నన్ను. రెండు చాలా బాగా కుదిరింది. మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తుంది లక్కీ టాక్స్. బాయ్ ఫ్రెండ్స్.